హాయ్ హలో దిస్ ఇస్ యువర్స్ మనోరి. మా కిటూస్ చూడండి, 2 క్యారెట్ భలే తింటున్నాయి మను. అవి రోజు వచ్చి దానికి ఇట్లా పెడితే ఒక 2 క్యారెట్ బాగా చేతిలో తింటాయి. తర్వాత వాళ్ళు టబ్బులో వేసేస్తే అవి తింటాయి. కిటూస్ చేత్తో తినిపించాలా మీకు? సో మా హస్బెండ్ డైలీ అక్కడ వచ్చి బాగా గుడ్లు పెట్టాయి చూడు. అవునా? ఫస్ట్ టైం ఇదే రోజు, ఈ రోజే ఫస్ట్. వావ్, అవునండి. చూడండి మా బాతులు స్టార్ట్ అయినాయి గుడ్లు పెట్టడం. బాతు గుడ్లు చాలా వెనకాల చిన్నది ఉంది, నీ వెనక చిన్నది ఉంది. అవునే, ఇదిగోండి బాతుగుడ్లు లేక మీదటి నాటుగుడ్లతో పాటు బాతుగుడ్లు. ఐ థింక్ బాతుగుడ్లు మనకి ఒక 5 దాకా వస్తాయి కదా స్టార్ట్ చేస్తే రోజు. వస్తాయి. కానీ చిన్ని గుడ్డు పెట్టింది బాతు, ఇంకొక బాతు చిన్నది పిట్టి గుడ్డు అసలు ఇది అంటే స్టార్టింగ్ అన్నమాట అది. సో చాలా పిట్టి గుడ్డు పెట్టింది. బాతు గుడ్లలో ఒక స్పెషల్ ఏమంటే అండి, నీసు వాసన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. గుడ్డు తింటుంటామే కానీ మనకు బ్యాడ్ స్మెల్ ఉండదు కదా, మనము పర్సనల్ గా చాపుకుంటాం కాబట్టి అవి ఎక్కడ మురికిలో తిరగవు తిరిగవు కాబట్టి అది నీసు వాసన ఉంది. గుడ్డు చాలా చాలా టేస్టీ ఉంటుంది, ఆమ్లెట్ కూడా. సో మా కిటూస్ పెద్దవైపోతున్నాయి. ఇది కూడా నాకు తెలిసి పిల్లలు పెట్టి చూడండి, గుంతలు ఎట్లా ఎట్లా తవ్వినాయి చూడండి. ఇక్కడ కూడా ఒకటి తవ్వింది, ఇక్కడ చూడండి అక్కడ తవ్వింది. సో కుందేళ్ళకి ఏమంటే అవి హౌసెస్, గృహాలు తయారు చేసుకుంటాయి. లాంగ్గా తవ్వుకుని దాదాపు అంటే ఒక 10-20 ఫీట్స్ కూడా హోల్ పెట్టుకుని అందులో పోయి పిల్లలు పెడతాయి. సో ఈ కిటూస్ 2 వచ్చాయి మా దగ్గరికి. ఇవి మరి పిల్లలు పెట్టే ముందే ఇలా చేస్తాయంట. చూద్దాం. నాటుగుడ్లు స్టార్ట్ అయింది, 2 months అయిందండి మేము అన్ని పెట్స్ తెచ్చి, స్టార్ట్ అయింది. సో ఎగ్స్ అయితే మేము ఇంకా కొనే పని లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వెస్ వన్. ఓ నన్నా కిటూ.